హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతుంది వంకాయ డీప్ ఫ్రై. ఏంటి వంకాయ డీప్ ఫ్రై అని అనుకోమాకండి. వంకాయ డీప్ ఫ్రై చాలా బాగుంటుంది. నేను చూపించిన విధంగా మీరైతే వంకాయ డీప్ ఫ్రై అయితే తయారు చేసేసుకోండి. మళ్ళీ మీరే చేసుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేనైతే వంకాయలనైతే ముందుగా సన్నగా తరిగైతే పక్కన పెట్టేసుకున్నానండి. దీనిలో వేసుకున్నవైతే నేను దీంట్లో క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటున్నాను. నేను క్వాంటిటీ తగ్గట్టుగా దీంట్లో పిండిలన్నీ యాడ్ చేస్తానండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు పిండిలు యాడ్ చేసుకోండి. నేను ముందుగా వేసుకున్న పసుపు అండి. పసుపు వేయడం వల్ల వంకాయ అయితే కండ్రెక్కకుండా ఉంటుంది. తర్వాత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, మనకు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. గరం మసాలా కూడా వేసుకుంటే బాగుంటుంది. శనగపిండి, వరిపిండి, జొన్నపిండి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా అయితే కలుపుకోవాలండి. మీరు ఒకటి గమనించారో లేదో, నేను దీంట్లో అయితే ఎటువంటి ఫుడ్ కలర్స్ అయితే యూస్ చేయలేదు. ఫుడ్ కలర్స్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదండి. అందుకే నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. ముక్కలకి పిండి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. వాటర్ అయితే ముందుకంటే యాడ్ చేయమాకండి. బాగా కలుపుకున్న తర్వాత ఏమైనా అవసరమైతేనే వాటర్ యాడ్ చేసుకోవాలి. ముందుగా అయితే వాటర్ అయితే వేసుకోమాకండి. ముక్కలకి బాగా పిండిలు పట్టేలాగా బాగా కలుపుకొని పక్కకైతే తీసేసుకోవాలండి. నేనైతే ఆయిల్ ముందే హీట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నేనైతే కలిపి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే ఆయిల్ హీట్ అయిన దాంట్లో వేసేసుకుంటున్నాను. విడివిడిగా వేసుకోండి. ఒకదానికొకటి అంటుకుపోయేటట్టుగా కాకుండా క్వాంటిటీ కూడా తగ్గించే వేసుకోండి. ఎక్కువ వేయడం వల్ల ఒకటి వేగి ఒకటి వేగకుండా ఉంటుంది. ఆయిల్ అయితే బుసలు కొడుతుంది కదా, బాగా కలుపుకోండి. మాడకుండా, వంకాయ మాడితే మాత్రం బాగుండదండి, చేదు వచ్చేస్తుంది. బాగా అయితే కలుపుకోవాలని చిన్న మంట పెట్టుకొని. చూసారా, వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నేను చూపించిన విధంగా వంకాయ ఫ్రై అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. క్రిస్పీగా టేస్టీ వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి.